నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేట పబ్బతి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన రథోత్సవంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి భక్తులతో కలిసి పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కల్వకుర్తి సీఐ నాగార్జున ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ ఊరుకొండ క్షేత్రం రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రమని, ఇక్కడి సాంప్రదాయాలు, ఉత్సవాలు తరతరాలుగా ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆంజనేయ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ రోజుతోన రథోత్సవంతోన దిగ్విజయంగా పూర్తయింది. మా నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు డిఎస్పీ కల్వకుర్తి గారి పర్యవేక్షణలో ఈ ఊరుకొండ జాతర బందోబస్తును ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఊరుకొండ ఎస్ఐ గారు కృష్ణదేవ్ మరియు నేను, చారకొండ ఎస్ఐ గారు, ఉమెన్ ఎస్ఐ గారు ప్లస్ కల్వకుర్తి ఎస్ఐ గారు వాళ్ళందరి ప్రోద్బలంతో సహాయంతో ఈ బందోబస్తు కార్యక్రమాన్ని అనేది నిర్విఘ్నంగా పూర్తి చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ జరగకుండా కార్యక్రమం పూర్తి చేసినందుకు థ్యాంక్ యూ. ఊరుకొండపేట ఆంజనేయ స్వామి దేవాలయము రథోత్సవంకి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మా టెంపుల్ చైర్మన్ సత్యం రెడ్డి గారు, అదేవిధంగా మా కమిటీ మెంబర్స్, ఈఓ గారు, అయ్యగారులు అందరూ ప్రజలకు ఇబ్బంది లేకుండా, భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా వాళ్ళకి అందరికీ సహకరించినారు. వీళ్ళకందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. అదేవిధంగా దేవుణ్ణి ఆంజనేయ స్వామి ఆశీర్వాదం అందరికి ఉండాలి. ఊరుకొండ మండలికి, మా జడ్చర్ల నియోజకవర్గంకి, రాష్ట్రానికి అందరికీ దేవుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా భక్తులందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా అన్ని సహకారంగా చేస్తున్నందుకు మీరందరికీ ధన్యవాదాలు. పబ్బతి ఆంజనేయ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు